మరి యెహోవా అంటే ఉన్నవాడు. మరి చాలా సంవత్సరాల క్రితము మరి దేవుడు మాట్లాడుతూ మోషే అనే భక్తునితో మాట్లాడుతున్నప్పుడు, మీ పితరుల దేవుడైనటువంటి మీ పితరుల దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించినాడని ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల దగ్గరికి నువ్వు వెళ్ళి చెప్పాలి అని అంటే, మోషే అంటాడు, వాళ్ళు అడుగుతారు మరి ఎవరు, ఆయన పేరేంటి అంటే నేనేం చెప్పాలి అన్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతారు, నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నానని మాట్లాడుతున్నారు. అంటే నేను ఎప్పుడు ఉండేవాడును, నేను ఎవరినంటే మీ పితరులు నమ్ముకున్నటువంటి దేవుడును, మీ పూర్వీకులు నమ్ముకున్నటువంటి దేవుడును, మీ పూర్వీకులు తెలుసుకున్నటువంటి దేవుడును, మీ పూర్వీకులు నమ్మకముంచినటువంటి దేవుడును అంటూ తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అంటే దేవుడు అంటే ఎల్లప్పుడూ కూడా ఉండేవాడండి. దేవుడు ఎల్లప్పుడూ ఉండే